వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ ఫ్రెండ్లీ లైఫ్. హైదరాబాద్ అంటే బిజీ లైఫ్, ట్రాఫిక్, ఆఫీస్, టెన్షన్స్. కానీ మన మైండ్ కంటూ కొంచెం బ్రేక్ అనేది కావాలి కదా. సో ఈరోజు మన ఫస్ట్ డివోషన్లో సికింద్రాబాద్ నుండి అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్కూరు బాలాజీ టెంపుల్ని జస్ట్ 300 బడ్జెట్లో విజిట్ చేద్దాం. సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ బస్ అవైలబుల్లో లేదు. సో మేము సికింద్రాబాద్ నుండి మెహదీపట్నం వరకు బస్సులో వెళ్ళాము. మెహదీపట్నం బస్ స్టాప్లో దిగాము. 288D బస్ కోసం వెతకగా ఇక దొరికేసింది. మెహదీపట్నం నుండి చిలుకూరు బాలాజీకి మళ్ళీ మన జర్నీ స్టార్ట్. బస్లో మీకోసం ఒక స్మాల్ కొటేషన్. బస్ అంటే మన హైదరాబాద్ వైబ్. ప్రయాణం ఒక డెస్టినేషన్ కోసం కాదు మిత్రమా, మన జీవితాన్ని మార్చేసే అనుభవాల కోసం. బస్ విండో నుంచి చూసే ప్రపంచం మన ఆలోచనలతో కూడా ప్రయాణం చేస్తుంది. కొటేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకో మిత్రమా. ఫైనల్లీ మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ హైదరాబాద్లో చాలా ఫేమస్. ఈ టెంపుల్ని 2 పేర్లతో పిలుచుకుంటారు, చిలుకూరు బాలాజీ మరియు వీసా బాలాజీ. అవి ఎందుకో ముందు హిస్టరీలో తెలుసుకుందాం. దాదాపు 14వ శతాబ్దం అనగా 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక భక్తుడు నివసించేవారు. ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి బాలాజీ స్వామిని దర్శించుకునేవారు. కానీ ఒకసారి ఆయన వయసు పైబడిపోయి వెళ్ళలేకపోయాడు. ఆ రాత్రి కలలో స్వామి కనిపించి, మీరు తిరుపతి రావాల్సిన అవసరం లేదు, నేను చిలుకూరులో ఉన్నాను అని చెప్పినట్టు నమ్మకం. తర్వాత ఆ భక్తుడు ఒక పుట్టను తవ్వగా అక్కడ విగ్రహం దొరికినట్టు గుడి చరిత్ర చెబుతుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత అనగా కుతుబ్ షాహీ డైనస్టీ సమయంలో అక్కన్న మరియు మాదన్న అనే 2 గోల్కొండ మంత్రులు ఈ గుడిని డెవలప్ చేశారు అని చెప్తారు. మన బాలాజీ స్వామిని వీసా బాలాజీగా ఎందుకు పిలుచుకుంటారో తెలుసుకుంటాం. భక్తుల నమ్మకం ఏంటి అంటే 11 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకోవాలి. కోరిక నెరవేరితే 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు తీర్చుకోవాలి. ఇక్కడ చాలామంది ఫారెన్ వెళ్ళాలి అని కోరుకొని వీసా వచ్చాక 108 ప్రదక్షిణలు చేస్తారు. అందుకే ఈ టెంపుల్ని వీసా బాలాజీగా పిలుస్తారు. ఇది ఒక స్ట్రాంగ్ బిలీఫ్, సింపుల్ సిస్టమ్ అండ్ ప్యూర్ డివోషన్కి నమ్మకం. నమో నారాయణాయ. ఈ టెంపుల్లో మరొక ప్రత్యేకత వచ్చేసి సుందరేశ్వర స్వామి టెంపుల్, అనగా మన శివయ్య. బాలాజీ టెంపుల్ పక్కనే శివయ్య టెంపుల్ ఉంటుంది. ఇక్కడ శివుని సుందరేశ్వర స్వామిగా పిలుచుకుంటారు. విష్ణువు మరియు శివుడు ఇద్దరు ఒకటే అని చెప్పుకోవడానికి ఇది ఒక ప్రత్యేక సందేశం. ఈరోజు మన జర్నీ సింపుల్ కాదు, ఇది ఒక నమ్మకంతో కూడిన యాత్ర. చిలుకూరు బాలాజీ స్వామి దయతో, ప్రతి అడుగులో భక్తితో, ప్రతి శ్వాసలో గోవింద నామస్మరణతో మన గిరి ప్రదక్షిణ స్టార్ట్. గోవింద గోవింద. ఈ టెంపుల్లో 2 స్పెషాలిటీలు ఉన్నాయి. అవి వచ్చేసి, ఒకటి హుండీ. ఇక్కడ హుండీ ఉండదు. మెసేజ్ ఏంటంటే దేవుడి దగ్గర డబ్బు కన్నా భక్తి ముఖ్యం అని ఇక్కడ మెసేజ్. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి నో విఐపి దర్శనం. కలెక్టర్ వచ్చినా, కామన్ మ్యాన్ వచ్చినా ఒకటే క్యూ. స్పెషల్ టికెట్ లేదు, విఐపి సిస్టమ్ లేదు. అందుకే ఈ టెంపుల్ని నాన్ కమర్షియల్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం మన పవర్ఫుల్ గాడ్ అయిన శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. మన నమ్మకం, ఆయన ఆశీర్వాదం కలిస్తే ఎంతటి అసాధ్యమైనా అది సాధ్యమే. జయ హనుమాన్. ఇక్కడ చిలుకూరు బాలాజీలో మన హనుమాన్ని సంకల్ప సిద్ధి హనుమాన్గా పిలుచుకుంటారు. మీరు ఏదైనా పని స్టార్ట్ చేయడానికి ముందు 11 ప్రదక్షిణాలు చేసి సంకల్పం చేయాలి అని నమ్మకం. భక్తితో నమ్మితే హనుమాన్ని నమ్మినవాడు ఎప్పుడు ఓడిపోడు. జై శ్రీరామ్.
ఆత్మదర్శనం చేసుకున్న తర్వాత మనసులో వచ్చే ఆ సంతోషంతో మనసు ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. ఇక్కడ భక్తులు మాత్రమే కాదు, చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా స్టాల్స్ నడుపుతూ ప్రతిరోజు వందల మంది భక్తులను చూస్తూ ఉన్న స్టాల్ కీపర్స్ నోటి మాట ద్వారా ఇక్కడ నిజమైన విశేషాలు విందాం. హలో అండి. హలో. యా, మేము పాకెట్ ఫ్రెండ్లీ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. ఓకే. అండ్ నా పేరు వంశీకృష్ణ. ఓకే. సో మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. సో టెంపుల్ యొక్క ప్రత్యేకతను మీరు మాకు చెప్పండి ప్లీజ్. ఓకే. సో మీరు మీ నేమ్ చెప్పండి. నా పేరు చాగంటి రాజేంద్ర ప్రసాద్. ఓకే, నైస్ టు మీట్ యూ అండి. సో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ఉన్నారు? 20 years నుంచి ఉన్నామండి. 20 years. 20 years నుంచి. ఓకే. సో మీకు ఆల్మోస్ట్ 20 years అంటే మీకు చాలా ఐడియా ఉంటుంది కదా ఇక్కడ ఎట్లా ఉంటుంది అని. సో చిలుకూరు బాలాజీ టెంపుల్ ని మనం వీసా బాలాజీ అని ఎందుకు పిలుస్తామండి? మనకి మెయిన్ ఏంటంటే అండి, బయటకి ఎవరైనా మన స్టూడెంట్స్, మన పిల్లలు ఇలా వీసా కోసం వెళ్ళాలంటే మెయిన్ ముందుగా వస్తారన్నమాట. ఇక్కడికి వచ్చి 11 ప్రదక్షిణాలు చేసేసి అప్పుడు మనం వీసా అప్లై చేసుకుంటారు. వీసా వచ్చిన తర్వాత 108 ప్రదక్షిణ చేస్తారన్నమాట. మెయిన్ ప్రత్యేకత అది. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనము ప్రదక్షిణ 11 చేయాలి. 11 చేయాలి. అండ్ అది వన్స్ మన విష్ ఫుల్ఫిల్ అయినాక అవును. సో 108 అనేది కంప్లీట్ అవును. చేసుకుంటాం. మన కోరిక నెరవేరిన తర్వాత 108 చేస్తాం. సో అది ప్రతి ఒక్కరు నమ్ముతాం కదా. మెయిన్ 99% సక్సెస్ లో ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, గ్రేట్. అండ్ సో మనం 108 చేస్తాం కదా. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏముందండి? 108 అంటే అది మన కోరిక నెరవేరిన తర్వాత చేసేది అన్నమాట. అది ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినట్టు 11 చేస్తున్నాం. 11 చేసి మనం కోరుకుంటాం అన్నమాట. అది సక్సెస్ అయిన తర్వాత వచ్చేసి నా కోరిక తెలియదు అని చెప్పేసి 108 చేసి మనం మొక్కు మీద ఉంటే సమర్పించుకుంటాం అన్నమాట. నైస్ నైస్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ రూల్స్ వేరే టెంపుల్స్ కంటే డిఫరెంట్ గా ఉంది కదా. సో అది ఏ విధంగా? ఇక్కడ మీకు రూల్స్ అనేది ఉండదండి. ఇక్కడ మాకు ఉండదు. ఓకే. విఐపి ట్రీట్మెంట్ అలా ఏముండదు. ఓకే. అంతా సమానమే. ఇప్పుడు విఐపి వచ్చినా లేకపోతే మనం నార్మల్ గా వెళ్ళినా కూడా ఎవరు వెళ్ళినా కూడా ఒకే వేళ ఉంటది. ఒకవేళ సో హుండీ కోసం డొనేషన్స్ డొనేషన్ ఏముండవు ఇక్కడ. ఏముండదు. సో ఏమైనా మన ఇష్టంగా అంటే మనం ఇష్టంగా అనేది అంటే మనం గోశాలకి అలా ఏమన్నా మన ఇష్టం అన్నమాట. అది గోశాలలు ఉంటాయి ఇక్కడ బాగా. ఓకే. ఆ గోశాలకి ఏమన్నా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అని మన ఇష్టంగా ఇవ్వాలి కానీ ఇష్టం అది. అండ్ ప్రత్యేకంగా హుండీ అనేది ఏముండదు ఇక్కడ. నైస్. అండ్ దర్శనం వచ్చేసి అందరికి సమానంగా ఉంటుంది దర్శనం. విఐపి అనేది ఏముండదు అక్కడ. ఓకే. అండ్ ఇంకా మనకి వీకెండ్ లో అంటే ఏ డేస్ లో ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుందండి మనకి? సాటర్డే సండే వచ్చి కొంచెం క్రౌడ్ ఉంటుంది. ప్లస్ పబ్లిక్ హాలిడేస్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ పబ్లిక్ హాలిడేస్. సో ఆ డేస్ లో మనకి ఇక్కడ ఎక్కువ డివోటీస్ అనేది ఉండడం జరుగుతుంది. నైస్. సో మోస్ట్లీ సాటర్డే అండ్ సండే అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మనం ఆ క్రౌడ్ వచ్చినప్పుడు ఎట్లా దర్శనం అనేది చేసుకోగలమని మనం? క్రౌడ్ వచ్చినా కూడా లోపల ఫెసిలిటీ ఉంటుంది. ఇబ్బంది పడాల్సినంత ఏమి ఉండదు ఇక్కడ. ఓకే. ఆ క్యూ లైన్ అంతా బాగుంటది ఇక్కడ. మనం ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి శాంతం తోసుకునేటట్టు ఏమి ఉండదు అన్నమాట. క్యూ లైన్స్ ఉంటాయి లోపల కంపార్ట్మెంట్ టైప్ లోనే. అంతా బాగుంటది. సో స్టార్టింగ్ నుంచి వన్స్ ఇక్కడ దిగినప్పటి నుంచి దర్శనం దాకా అంత మనకి అంత బాగుంది. సౌకర్యాలని బాగుంది. నైస్. సో ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి మీ యొక్క సజెషన్ ఏముందండి ఇక్కడ? ఫస్ట్ వచ్చే వాళ్ళు సజెషన్ అంటే ఏముంది సార్, మైదీపట్నం బస్ అయితే కనుక మైదీపట్నం నుంచి రావాల్సింది ఇక్కడ వరకు. ఓకే. ఓకే. వచ్చిన తర్వాత స్టార్టింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక మొక్కుకుని 11 ప్రదక్షిణాలు చేసి ఆ కోరిక మొక్కుని వెళ్ళండి. మొక్కు తీరిన తర్వాత వచ్చి మాత్రం 108 మాత్రం కంపల్సరీ చేయండి. రైట్. థ్యాంక్ యూ. మీ అందరి కోసం ఈ ఇంటర్వ్యూని తీసుకొచ్చాం. ఇక్కడ మనకి తెలిసింది ఒకటే, దేవుడి దగ్గర డబ్బు కాదు, మనసులో ఉన్న నమ్మకం ముఖ్యం.
బయట సింపుల్ టిఫిన్స్ దొరుకుతాయి. మేము అన్నపూర్ణ ఉడిపి టిఫిన్స్లో ఇడ్లీ ట్రై చేసాము. చాలా బాగుంది. మాకు 1 ప్లేట్ ఇడ్లీ వచ్చేసి 40 రూపీస్ పడింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం మిత్రమా. మేము మీ అజయ్ అండ్ వంశీకృష్ణ. పక్క ఫ్రెండ్లీ లైఫ్లో మరొక మంచి వ్లాగ్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు మిత్రమా.